అమెరికా తమ దేశాన్ని టాయిలెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకొని పడేసింది అంటూ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్లో మాట్లాడాడు. దీనిపై నేను సెపరేట్గా ఓ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి కారణాలు ఏంటంటే దేశంలో పెరుగుతున్న అమెరికా వ్యతిరేకత నుంచి లాభం పొందాలన్నది పాకిస్తాన్ ప్రభుత్వ ఆలోచన. అంటే యాంటీ అమెరికన్ సెంటిమెంట్ ప్రజల్లో పెరుగుతుంది కనుక దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలని. రెండవది ప్రపంచంలో సింపతి రావాలని. ఎందుకంటే అమెరికాతో చాలా దేశాలు ఘర్షణ పడుతున్నాయి కనుక గ్లోబల్గా కూడా సింపతి రావాలన్నది పాకిస్తాన్ ఆలోచన. అంటే దేశంలోనూ ప్రపంచంలోనూ తానొక బాధిత దేశంగా విక్టిమ్హుడ్ పాలిటిక్స్ పాకిస్తాన్ ప్రభుత్వం ఆడుతోంది. కానీ చరిత్ర ఏంటి? నిజంగానే అమెరికా ఎక్స్‌ప్లాయిట్ చేసి పడేసిందా యూజ్ అండ్ త్రో లాగా, టాయిలెట్ పేపర్ లాగా? వాస్తవంగా చరిత్ర ఏం చెప్తుందంటే పాకిస్తాన్ స్వచ్ఛందంగానే ఈ టాయిలెట్ పేపర్ రోల్ కోరుకుంది. సో తాను టాయిలెట్ పేపర్ కావాలనుకుంది, అమెరికాకు అయింది. ఈ ప్రాసెస్లో పాకిస్తాన్ కూడా లాభపడ్డది. వేల కోట్ల రూపాయల అమెరికా నిధులు వచ్చాయి, వ్యూహాత్మక ప్రాధాన్యత తెచ్చుకుంది. అలాగే పాకిస్తాన్ మిలిటరీ ఇండస్ట్రీ అభివృద్ధి అయింది, మిలిటరీ సమాజం పైన తన పట్టును నిలుపుకుంది. జిహాదీ శక్తులు జిహాదీని ఒక సర్వీస్ లాగా ఆఫర్ చేశారు, మానిటైజ్ చేసుకున్నారు. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ జిహాదీ ఆపరేషన్ జరిపి సంపాదించారు. పాకిస్తాన్ రూలింగ్ ఎలీట్ ప్రజలతో సంబంధం లేకుండా వందల కోట్లు వెనకేసుకున్నారు. సో ఇట్ వాజ్ ఎ క్యాలిక్యులేటెడ్ అప్రోచ్. ఇదేమీ విక్టిమ్ కాదు. పాకిస్తాన్ డెలిబరేట్గానే ఈ టాయిలెట్ పేపర్లో ఆనందం పొందింది. అమెరికా వాడి పడేసే టాయిలెట్ పేపర్ హోదా పాకిస్తాన్ కోరుకుంది, అదే అమెరికా ఇచ్చింది. సో ఇట్ వాజ్ ట్రాన్సాక్షనల్. ఎవరిని ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పాకిస్తాన్ ఎక్స్‌ప్లాయిట్ చేసింది, పాకిస్తాన్ అమెరికాను ఎక్స్‌ప్లాయిట్ చేసింది. ఇందులో టాయిలెట్ పేపర్ సమస్య ఎక్కడిది? పాకిస్తాన్ ఆ స్టేటస్ కోరుకున్నప్పుడు అమెరికా ఇచ్చింది ఆ స్టేటస్. ఇది కొత్త కాదు. ఇప్పుడు 1947లో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత సౌత్ ఏషియాలో తన జియోపొలిటికల్ ఒక ఏజెంట్గా, అంటే తన అవసరాలకు ఒక ఏజెంట్గా పాకిస్తాన్ అమెరికా ఉపయోగించుకుంది. పెద్ద ఎత్తున పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చింది. ఆఖరికి పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం వెనకాల కూడా ఉంది. ఆ తర్వాత కాలంలో చైనాతో కూడా నెక్సెస్ పాకిస్తాన్ ఏర్పరచుకుంది. ఇటీవల అసీం మనీర్ ఇండియాకు లెక్చర్ ఇస్తాం, మీకు కావాలంటే మీకు క్లాసులు చెప్తాం, డిప్లొమసీ ఎట్లా నడపాలో. అటు అమెరికాతో ఇటు చైనాతో ఇద్దరితో మేము ఫ్రెండ్షిప్ చేసి లాభపడుతున్నాం, మీకు అర్థం కావడం లేదు అంటూ భారత ప్రభుత్వాన్ని వెక్కిరించారు కూడా. ఎందుకంటే మనం అటు చైనాతో ఘర్షణ పడుతున్నాం, చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం, కానీ అమెరికా కూడా మనం మద్దతు ఇస్తలేదు. పాకిస్తాన్ అదే చెప్పింది, చూడండి మీరు స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించడం వల్ల మీకు చైనాతో ఘర్షణలో అమెరికాతో చేయి కలిపినా అమెరికా మిమ్మల్ని పట్టించుకుంటలేదు. మేము చూడు అటు అమెరికాతో ఇటు చైనాతో ఇద్దరితో లాభపడుతున్నాం అంటూ పాకిస్తాన్ నాయకులు వసీం మునీర్ లాంటి వాళ్ళు కూడా ఓపెన్గా మాట్లాడారు. అందువల్ల మొదటి నుంచి కూడా అటు అమెరికా చైనాలను రెండు దేశాలను ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ నిలబడుతూ వచ్చింది. లేకుంటే పాకిస్తాన్ ఏమైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాపా, న్యూక్లియర్ సైన్స్లో టాపా, మీకు బయోటెక్నాలజీలో టాపా? న్యూక్లియర్ వెపన్స్ వేరు, న్యూక్లియర్ సైన్స్ వేరు. మీరు ఏ రంగంలో ఇన్నోవేషన్స్ ఏమైనా చేసిందా? పాకిస్తాన్ ఏమైనా స్టార్టప్లను సృష్టించిందా? పాకిస్తాన్ ఏమైనా గొప్ప మల్టీనేషనల్ కంపెనీస్ను క్రియేట్ చేసిందా? ఏ రంగంలో పాకిస్తాన్ స్వతంత్రంగా ఒక గొప్ప కృషిని చేసిందో చెప్పండి. పాకిస్తాన్తో పాటు ఇండిపెండెంట్ అయిన భారతదేశం అనేక సైంటిఫిక్ రంగాల్లో ముందుకు వచ్చింది. పాకిస్తాన్ ఏమైనా సొంత రాకెట్లను పంపించిందా? సూపర్ కంప్యూటర్లను తయారు చేసిందా? మరి పాకిస్తాన్కి వచ్చిన డబ్బులను ఎడుకలు వచ్చాయి, అమెరికా వాడిచ్చినటువంటి జీతంతో కదా రాబడి. అమెరికా పాకిస్తాన్ వాడుకుంటూ అద్దె చెల్లించింది. సో అద్దె చెల్లించింది పాకిస్తాన్ వాడుకుంటూ. పాకిస్తాన్ జిహాదీ సర్వీసెస్కు పేమెంట్ ఇచ్చింది అమెరికా. ఆ పేమెంట్ తీసుకొని వీడు సంతోషపడ్డాడు. అసలు సమస్య అది. సొంత ఇల్లు కట్టుకున్న ఆలోచన ఎప్పుడూ లేదు. అద్దె ఇల్లు కూడా కాదు, తన ఇంటిని అద్దెకిచ్చి లాభపడాలని చూశారు.
లేదంటే పక్కింటిని కూడా దొంగతనంగా తీసుకుని అద్దెకి ఇవ్వాలని ఆలోచించింది పాకిస్తాన్. అందువల్ల వై సింపతి ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్ కోరుకున్న ఒక గొప్ప చెరిష్డ్ పొజిషన్ అది, టాయిలెట్ పేపర్ కావాలని. ఇవాళ బాధపడితే లాభం ఏంటి? మీకు 1979లో సోవియట్ ఆఫ్ఘనిస్తాన్లో జోక్యం చేసుకున్నప్పుడు, సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికాకు, సౌదీ అరేబియాకు ఒక రకమైన ఛానల్గా పాకిస్తాన్ ఉపయోగపడ్డది. అమెరికా సౌదీ అరేబియా నుంచి డబ్బులు, ఆయుధాలు త్రూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళాయి. సో ఇప్పుడు ఖాజా ఆసిఫ్ అంటాడు అది జిహాదీ అని చెప్పి మా నాయకులు వెళ్ళారు, కానీ అది జిహాదీ కాదు, అది ప్యూర్లీ ఫర్ అమెరికన్ జియో పాలిటిక్స్ అని. అందరికీ తెలుసు. అమెరికాకు ఆ సర్వీసెస్ అందించినందుకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆయుధాలు పొందింది, పెద్ద ఎత్తున మీకు డబ్బులు పొందింది. ఇండియాకు వ్యతిరేకంగా తన వైఖరిలో ఒక అమెరికా టాసిట్ సపోర్ట్ కూడా పొందింది. నిజంగానే అమెరికా తలుచుకుంటే పాకిస్తాన్ భారత్ పైన కన్నెత్తి కూడా చూడదు. నిజంగానే అమెరికా తలుచుకుంటే పాకిస్తాన్ అసలు ఒక్క తీవ్రవాద ఘటన కూడా ఇండియాలో చేయలేదు. కానీ అమెరికా ఎందుకు తలుచుకోలేదు? కారణం పాకిస్తాన్ ఈ సర్వీసెస్ అందిస్తుంది కనుక. పాకిస్తాన్ తన యాంటీ ఇండియా స్ట్రాటజీలో అమెరికా ఉపయోగపడుతుంది కనుక. ఎందుకంటే ఇటీవల పహల్గామ్ విషయంలో చూసాం, యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ బేస్డ్ రెసిస్టెన్స్ ఫ్రంట్ను పేరు రాసినందుకు అమెరికా జోక్యం చేసుకొని ఆ పేరునే డ్రాప్ చేయించింది. పాకిస్తాన్ ఒక్క మాట కూడా అనకుండా అమెరికా పహల్గామ్ను ఖండిస్తానన్నది. పాకిస్తాన్ పైన ఏ రకమైన ఒత్తిడి లేదు. అందువల్ల ఇది పాకిస్తాన్ పొందిన నజరానా కదా. ఆ తర్వాత అదే 1979 తర్వాత అటు అమెరికన్ ఎక్స్పర్ట్స్ చెప్పారు, అటు అమెరికాకు పాకిస్తాన్ సహకరించింది, మీకు అల్ఖైదాకు సహకరించింది. దీనికి ప్రూఫ్ ఏంటంటే అల్ఖైదా పైన, తాలిబాన్ల పైన అమెరికా జరిపిన పోరాటంలో పాకిస్తాన్ పార్ట్నర్. మళ్ళీ అదే సమయంలో అదే అల్ఖైదా నాయకుడిని ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే 5 ఏళ్ల పాటు, అది కూడా పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కనే ఆశ్రయం ఇచ్చింది. ఆ తర్వాత అమెరికా పాకిస్తాన్ టాసిట్ సపోర్ట్, పాకిస్తాన్ నాకు తెలియదు అంటుంది కానీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ టాసిట్ సపోర్ట్తోనే అమెరికా ఒసామా బిన్ లాడెన్ అంతం చేసింది. చూడండి, మీకు అమెరికా జియో పాలిటిక్స్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్లో యాంటీ సోవియట్ ఆపరేషన్లో బిన్ లాడెన్ సృష్టించారు. ఆ తర్వాత బిన్ లాడెన్ను ఆశ్రయం ఇచ్చారు. తర్వాత అమెరికా బిన్ లాడెన్ అంతం చేయడంలో కూడా సహకరించింది. అంటే అన్నింటిలో కూడా పాకిస్తాన్ ఉంది ఇక్కడ. అలాగే పాకిస్తాన్ తాలిబాన్లను సృష్టించడంలో పాకిస్తాన్ ముందుంది. తర్వాత అమెరికా తాలిబాన్లపై యుద్ధం చేస్తే అటు అమెరికాకు మద్దతు ఇస్తూనే ఇటు తాలిబాన్లకు, ఆకానీ నెట్వర్క్కు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. దిస్ ఈజ్ ద గేమ్ విచ్ పాకిస్తాన్ ఈజ్ ప్లేయింగ్. ఒకవైపు అమెరికా దగ్గర సహాయం పొందుతూ అమెరికాకు జిహాదీ సర్వీసెస్ను ఇస్తూ, ఇటువైపు ఇక్కడ మళ్ళీ తన వ్యవహారం తను నడిపింది. ఇప్పుడు మనం కోర్టులో చూస్తుంటాం చూడండి, ఒక లాయరు ఒక కేసులో ఒకరి వైపు వాదిస్తే సరిగ్గా ఆయన ప్రత్యర్థి వైపు మరో కేసులో వాదిస్తారు. 2 వేర్వేరు కేసులు, దీని సంబంధం ఉండదు అంటారు. సో అలా అదంటే లీగల్ ప్రొఫెషన్, అది యాక్సెప్టబుల్. కానీ ఇది కాదు కదా యాక్సెప్టబుల్. ఇది నీవు ఒకవైపు అమెరికాతోనూ అల్ఖైదాతోనూ ఇద్దరితో ఎలా పనిచేస్తావు, ఒకవైపు అమెరికాతోనూ మరోవైపు తాలిబాన్తోనూ ఇద్దరు వైపు ఎలా పనిచేస్తావు? దట్ సూటెడ్ అమెరికన్ ఇంట్రెస్ట్, దట్ హెల్ప్ పాకిస్తాన్ టు బెనిఫిట్. సో ఇద్దరికి మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అది. అందువల్ల దానికి టాయిలెట్ పేపర్ సంబంధం ఏంటి? ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడి ఏదో పెద్ద మార్టీర్ కావుదాం, సో ఒక అమరవీరుడు కావుదాం అనుకుంటున్నారేమో. ఈ మార్టీర్డం పనిచేయదు. ఇప్పటి వరకు అమెరికా డిప్లొమాటిక్ సపోర్ట్, అమెరికా ఎకనామిక్ సపోర్ట్, అమెరికా స్ట్రాటజిక్ సపోర్ట్, అమెరికా మిలిటరీ సపోర్ట్తో పాకిస్తాన్ బతుకుతోంది. మీ అలా IMF లోన్ ఇచ్చాడంటే పాకిస్తాన్కి ఎట్లా ఇచ్చాడు? అమెరికా లేకుంటే ఇచ్చారా? పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఎట్లా వచ్చాయి? అమెరికా లేకుండా వచ్చాయా? సో పాకిస్తాన్ ఏ ధైర్యంతో ఇండియాతో కొట్లాడుతోంది? అమెరికా వెనకాల ఉందనే కదా ఇంతకాలం నిలబడింది. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం వెనకాల అమెరికా లేదా? ఎన్నిసార్లు అమెరికా చట్టాల సవరణ చేస్తూ పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేస్తలేదని అమెరికా సర్టిఫికేట్ ఇవ్వలేదా? అందువల్ల అమెరికా పాకిస్తాన్ ఏదో వాడుకొని యూజ్ అండ్ త్రోలాగా పడేసింది అనడం విక్టిమ్హుడ్ పాలిటిక్స్ తప్ప. రియాలిటీ ఏంటంటే పాకిస్తాన్ చాలా గర్వంగా ఫీల్ అయింది, నేను అమెరికాలో అంటే గొప్ప దేశానికి టాయిలెట్ పేపర్కి ఉపయోగపడుతున్నా, చాలే నాకు ఇంతకన్నా గొప్ప స్టేటస్ ఏందని అనుకున్నారు. అదంతా ఎందుకు ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు? ఖాజా అసీమ్ నిన్న కాక మనపై ట్రంప్కి ఏం ఆఫర్ చేశాడు? మా ఖనిజ సంపద దోచుకోండి,
మా పెట్రోలియం రిజర్వ్ దోచుకోండి, మా దగ్గర రేర్ ఎర్త్ తెస్తున్నాయి ఎక్స్ప్లాయిట్ చేసుకోండి, మీరు ఇక్కడ కావాలంటే మీరే మైనింగ్ చేసుకోండి, మీరే ఒక పోర్టు కట్టుకొని పాస్ని వద్ద బలోచిస్తాను మీరే తీసుకెళ్ళండి వాటన్నిటిని, క్రిప్టో మీకే కాంట్రాక్ట్ ఇస్తాం, ఇలా పాకిస్తాన్ తెగనమ్ముకుంటున్నారు కదా ట్రంప్కు. సో అందువల్ల ఈ సింపతి రాజకీయం వద్దు. పాకిస్తాన్ ఫెల్ట్ ఇట్ ఈస్ హానర్డ్ ఇన్ దట్ స్టేటస్. సో భారతదేశమేమో ఒక గ్రేట్ పవర్ అంబిషన్స్తో ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యం కావాలి అనే వికసిత భారత్ ఆకాంక్షలతో భారతదేశం ఎదిగితే టాయిలెట్ పేపర్ కావాలంటే కాస్త మంచి క్వాలిటీ టాయిలెట్ పేపర్గా పాకిస్తాన్ కోరుకుంది. దానికి మనం ఏం చేస్తాం?